Hi, I am Dr. Ranjish, General and Laparoscopic Surgeon, Medical Director, Shaurya Hospitals. So, Shaurya Hospitals is specialized center for general laparoscopic and laser surgeries. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లాప్రోస్కోపిక్ సర్జరీ మీద ఒక బ్రీఫ్ ఇస్తాను నేను. లాప్రోస్కోపిక్ అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ. అంటే ఓల్డ్ టైమ్స్లో మనం సర్జరీ అంటే మొత్తం కట్ చేసి ఓపెన్ చేసి చేసేవాళ్ళము. ఇప్పుడు అడ్వాన్స్డ్ మెథడ్స్లో లాప్రోస్కోపిక్ మెథడ్స్లో ఏంటంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి దాని ద్వారానే సర్జరీ చేయడం జరుగుతుంది. సో దీని అడ్వాంటేజెస్ వచ్చేసి వెరీ మినిమల్ స్కార్. అంటే ఒకప్పుడు ఒక 10 to 15 సెంటీమీటర్స్ కట్ ఉన్నది, ఇప్పుడు కేవలం 1 సెంటీమీటర్కి అది లిమిట్ అయిపోయింది అనమాట. అండ్ ఫాస్ట్ రికవరీ. సో ఒకప్పుడు ఓపెన్ సర్జరీస్లో సర్జరీ చేసిన తర్వాత 2 నెలలు 3 నెలలు కంప్లీట్ రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 1 week 10 daysలోనే రెజ్యూమ్ చేస్తున్నారు వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్. సో ఇవి మనకి చాలా రీసెంట్ అడ్వాన్సెస్ వల్ల మనకి ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల ఇప్పుడు పేషెంట్స్ కూడా లాప్రోస్కోపిక్ సర్జరీని అడగడం జరుగుతూ ఉంది. సో నేను ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి. లాప్రోస్కోపిక్ సర్జరీలో మనం రొటీన్గా చేసే సర్జరీస్ గాల్ బ్లాడర్ సర్జరీ, అపెండిక్స్ సర్జరీ, హెర్నియా సర్జరీ, హిస్టెక్టమీ అంటే గర్భసంచి రిమూవ్ చేసే సర్జరీస్, పీసీఓడి పంక్చర్స్. పీసీఓడి ఫీమేల్ పేషెంట్స్ ఎవరైతే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి పీసీఓడి ఎవరికి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఆ పేషెంట్స్కి మనం పీసీఓడి సర్జరీస్ చేస్తూ ఉన్నాము. అండ్ వారికోసీల్ సర్జరీస్ అనమాట. సో ఈ సర్జరీస్ మనం రొటీన్గా మన దగ్గర శౌర్య హాస్పిటల్లో రొటీన్గా మనం చేస్తూ ఉంటాము. ఈరోజు వచ్చి నేను గాల్ బ్లాడర్ సర్జరీ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కామన్గా గాల్ బ్లాడర్ పేషెంట్స్ వచ్చి చెప్పే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే గ్యాస్ పట్టేసింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని చెప్తారు. చాలామంది కొంచెం ఇన్వెస్టిగేట్ చేసుకోండి అన్నా కానీ ఒప్పుకోరు, మాకు గ్యాస్ ప్రాబ్లమే ఉంది అని మళ్ళీ రిటర్న్లో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. బట్ చాలామందికి నేను చెప్పేది ఏంటి అంటే మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటే కొన్ని బేసిక్ టెస్టులు ఉంటాయి, అవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకటి వచ్చేసి అల్ట్రాసౌండ్ అబ్డామెన్, రెండోది వచ్చేసి ఎండోస్కోపీ. సో ఇందులో అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేస్తే మనకి ఏంటి అంటే ఈ గాల్ స్టోన్స్ లాంటివి ఏమన్నా ఉంటే మనకి క్లియర్గా తెలుస్తాయి. సో ఈ గాల్ స్టోన్ డిసీజ్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఒక ప్రాబ్లమాటిక్ డిసీజ్. చాలామంది ఏమనుకుంటారు అంటే మాకు గాల్ స్టోన్స్ ప్రాబ్లం ఉంది కానీ ఇప్పటివరకు అది ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు కాబట్టి మేమేమి దాని గురించి పట్టించుకోలేదని చెప్తూ ఉంటారు. సో ఇది నేనేం చెప్తాను అంటే గాల్ స్టోన్స్ ప్రాబ్లం లేనప్పుడు వరకు ఓకే, బట్ అది కనుక ప్రాబ్లం క్రియేట్ చేసిందంటే ఒకసారి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో కూడా లీడ్ అయ్యే సందర్భాలు ఉంటాయి. సో అంత దాకా తెచ్చుకోకండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అంటే కనుక ఆపరేషన్ చేసుకోవడం ఉత్తమం. గాల్ బ్లాడర్ స్టోన్స్ మనం చేసే సర్జరీ ఏదైతే లాప్రోస్కోపీ ద్వారా చేస్తామో దాన్ని లాప్రోస్కోపిక్ కొలెసిస్టెక్టమీ అంటాము. మీకు యూట్యూబ్లో కూడా చాలామంది చేసిన వీడియోస్ కూడా ఉంటాయి. సో అది మీరు రిఫరెన్స్ కింద చూసుకోవచ్చు. సో ఏంటంటే మనం 4 హోల్స్ పెడతాము స్టాండర్డ్గా. సో ఒకటి వచ్చేసి అంబలికస్ దగ్గర ఒకటి పెడతాము, ఒకటి చెస్ట్ కింద, 2 వచ్చేసి రైట్ సైడ్లో పెడతామన్నమాట. సో ఈ 4 హోల్స్ ద్వారానే మనం కంప్లీట్గా లాప్రోస్కోపిక్స్ గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది జరుగుతుంది. సో సర్జరీ వచ్చేసి మనకి 1 hour to 1.5 hour లోపు అయిపోతుంది. తర్వాత హాస్పిటల్ స్టే వచ్చేసి 24 to 48 hours ఉండాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ పేషెంట్ జనరల్ కండిషన్. ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆప్ సెకండ్ థర్డ్ డే అయిన తర్వాత ఆవిడ జనరల్ కండిషన్ని బేస్ చేసుకొని మనం ఓరల్ స్టార్ట్ చేసి లిక్విడ్స్ అన్నీ స్టార్ట్ చేసుకొని సెకండ్ డే కల్లా మనం జనరల్గా డిశ్చార్జ్ చేస్తాము. రికవరీ వచ్చేసి హార్డ్లీ 1 week to 10 days లోపు పేషెంట్ మళ్ళీ నార్మల్ అయిపోతారు.